సైన్యం నానాటికి బలోపేతమవుతుంది. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సరికొత్త అస్త్రశస్త్రాలతో భారత్ సిద్ధమవుతుంది. ఆధునిక యుద్ధ తంత్రంలో భాగంగా ఏకంగా 1,00,000 మందికి పైగా డ్రోన్ ఆపరేటర్లతో ఒక భారీ మానవ సైన్యాన్ని తయారు చేసింది. సాధారణ దళానికి పారా స్పెషల్ ఫోర్స్ కు మధ్య వారధిలా కొత్తగా ఏర్పాటైన భారత్ దళం పనిచేయనుంది. భారత సైన్యం నానాటికి బలోపేతమవుతుంది. అధునాతన ఆయుధాలను చేర్చుకుంటూ సైన్యం క్రమంగా రోజురోజుకు శక్తివంతంగా మారుతుంది. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సరికొత్త అస్త్రశస్త్రాలతో భారత్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే సైన్యం చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా భారత్ అతిపెద్ద మార్పునకు శ్రీకారం చుట్టింది. ఆధునిక యుద్ధ తంత్రంలో భాగంగా ఏకంగా 1,00,000 మందికి పైగా డ్రోన్ ఆపరేటర్లతో ఒక భారీ మానవ సైన్యాన్ని తయారు చేసింది. అంతేకాదు, శత్రువుల స్థావరాలను ధ్వంసం చేసేందుకు భైరవ్ పేరుతో ఒక కొత్త స్పెషల్ ఫోర్స్ ను రంగంలోకి తెచ్చింది. ఈ కొత్త దళం ఆధునిక సాంకేతికతతో శత్రువులను హడలెత్తించడానికి సిద్ధంగా ఉంది. భారత సైన్యంలో భైరవ్ దళం ఏర్పాటు వెనుక భారీ వ్యూహం ఉంది. ఈ భైరవ్ దళం సాధారణ దళానికి పారా స్పెషల్ ఫోర్సెస్ కు మధ్య వారధిలా పనిచేస్తుంది. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం అత్యంత కీలకంగా మారింది. అందుకే ఈ భైరవ్ దళంలోని ప్రతి నాయకుడికి డ్రోన్లను ఆపరేట్ చేయడంలో, వాటిని యుద్ధంలో వాడటంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరు శత్రువుల భూభాగంలోకి చొరబడి వారి స్థావరాలను డ్రోన్ల సాయంతో ఖచ్చితత్వంతో దెబ్బకొట్టగలరు. అత్యంత వేగంగా దూకుడుగా దాడులు చేయడం భైరవ్ దళం ప్రత్యేకత. వ్యూహాత్మక లోతుల వరకు వెళ్లి ఆపరేషన్లు చేయగల సత్తా భైరవ్ దళాలకు ఉంది. ఎన్నో ప్రత్యేకతలు గల భైరవ్ దళాల చేరికతో భారత సైన్యం మరింత బలపడింది. మరోవైపు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఆదేశాల మేరకు భైరవ్ దళాల ఏర్పాటు వేగంగా జరుగుతోంది. ఇప్పటికే సుమారు 15 భైరవ్ బెటాలియన్లను భారత సైన్యం సిద్ధం చేసింది. ఈ భైరవ్ బెటాలియన్లను పాక్, చైనా సరిహద్దుల్లోని వివిధ కీలక ప్రాంతాల్లో మోహరించారు. భవిష్యత్తులో వీటి సంఖ్యను 25కు పెంచాలని సైన్యం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలను, హైబ్రిడ్ వార్ఫేర్ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో ఈ దళం కఠోర శిక్షణ తీసుకుంటుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విధానాన్ని అమలు చేశారు. సన్స్ ఆఫ్ ది సాయిల్ అనే కాన్సెప్టుతో స్థానికులకే పెద్దపీట వేశారు. రాజస్థాన్ ఎడారి ప్రాంతం, అక్కడి వాతావరణం, భాష, భౌగోళిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న స్థానిక యువకులను ఈ బెటాలియన్లో ఎక్కువగా చేర్చుకున్నారు. వీరిని డెజర్ట్ ఫాల్కన్స్ అని కూడా పిలుస్తున్నారు. రాజస్థాన్ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీకగా వీరు నిలుస్తారని అధికారులు చెబుతున్నారు. సదరన్ కమాండ్ పరిధిలోని ఎడారిలో వీరు స్వతంత్రంగా ఆపరేషన్లు చేయగలరు. గడిచిన 5 నెలలుగా భైరవ్ బెటాలియన్లలోని సైనికులు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి శిక్షణ పొందుతున్నారు. ఇటీవల జరిగిన అఖండ్ ప్రహార్ విన్యాసాల్లో భైరవ్ బెటాలియన్ల సామర్థ్యాన్ని పరీక్షించారు. సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ సమక్షంలో వీరు తమ యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శించారు. టెక్నాలజీ, శారీరక దారుఢ్యం, తెలివితేటల కలయికగా ఈ భైరవ్ దళం రూపుదిద్దుకుంది. ఏడాది జనవరి 15న జైపూర్లో జరగనున్న ఆర్మీ డే పరేడ్లో ఈ భైరవ్ దళం తొలిసారిగా కవాతు చేయనుంది. కేవలం భైరవ్ మాత్రమే కాదు, భారత సైన్యం రుద్ర బ్రిగేడ్స్ పేరుతో మరో శక్తివంతమైన వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ఇవి ఆల్ ఆర్మ్డ్ ఫార్మేషన్స్, అంటే ఇందులో ఇన్ఫాంట్రీ, మెకనైజ్డ్ యూనిట్లు, ట్యాంకులు, ఆర్టిలరీ, స్పెషల్ ఫోర్సెస్, డ్రోన్ వ్యవస్థలు అన్నీ ఒకే గొడుగు కింద ఉంటాయి. ఇది ఒక సంపూర్ణ యుద్ధ వ్యవస్థ. ఆర్టిలరీ, ఆర్మ్డ్ కార్ప్స్ ను కూడా డ్రోన్లతో, మోడర్న్ వార్ఫేర్ పరికరాలతో బలోపేతం చేస్తున్నారు. మొత్తంగా భారత సైన్యంలోకి భైరవ్ బెటాలియన్లు, రుద్ర బ్రిగేడ్ వంటి వ్యవస్థల చేరికతో మరింత బలం చేకూరినట్లయింది. భారత్ సైన్యంలోకి ఎన్నో శక్తివంతమైన అస్త్రాలు చేరుతున్నాయి. శత్రువుల స్థావరాలను ధ్వంసం చేసేందుకు భైరవ్ పేరుతో ఒక కొత్త స్పెషల్ ఫోర్స్ ను రంగంలోకి దించింది భారత్. భైరవ్ బెటాలియన్లు రంగంలోకి దిగడంతో శత్రువులకు చుక్కలు చూపించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.